వరకు జనగామలో బీఆర్ఎస్ 13 అలాగే కాంగ్రెస్ 12 సిపిఎం 1 ఇతరులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో జనగామలో ఏ పార్టీకి దక్కని స్పష్టమైన ఆధిక్యం బీఆర్ఎస్ కు దక్కింది. అటు 13 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్, 12 సిపిఎం 1 ఇతరులు 4 గెలుచుకున్నారు. ఇట మేయర్ సీటును దక్కించుకోవాలంటే 16 మంది మద్దతు అవసరం ఉంటుంది అక్కడ. మరి మేయర్ సీట్ ఏ పార్టీకి అన్నది ఇప్పుడు ఇండిపెండెంట్లు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తున్నారు. 4 సీట్లను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. 16 సీట్లు కావాలి అక్కడ. బీఆర్ఎస్ 13 అలాగే కాంగ్రెస్ 12 గెలుచుకున్నాయి. ఇప్పుడు కీలకంగా మారుతూ ఉన్నారు ఇండిపెండెంట్లు. ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అక్కడ మేయర్ పదవిని చేపట్టే అవకాశం కనిపిస్తోంది. జనగామ ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి. జనగామలో మొత్తం 30 సీట్లు ఉంటే అక్కడ ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ అయితే దక్కలేదు. అక్కడ బీఆర్ఎస్ కు 13 సీట్లు దక్కాయి, కాంగ్రెస్ కు 12, సిపిఎం కు 1, ఇండిపెండెంట్లు 4. ఇప్పుడు అక్కడ మేయర్ సీటును దక్కించుకోవాలంటే 16 సీట్లు అవసరం ఉంటుంది. చూడొచ్చు మరి 13, 12 ఒకవేళ ఇండిపెండెంట్లు ఎవరితో కలిసి వస్తారు అన్నది ఇప్పుడు కింగ్ మేకర్స్ ఇండిపెండెంట్ అయ్యారు. జనగామలో ఎవరిని మేయర్ సీటు వరించబోతోంది, ఎవరి మద్దతు లభించబోతోంది ఇండిపెండెంట్లకు అన్నది ఇప్పుడు అక్కడ ఆసక్తికరంగా మారింది. జనగామ మున్సిపాలిటీలో ఎలాంటి ఆసక్తికరమైన ఫలితాలు చూస్తూ ఉన్నాం. మరి 16 సీట్లతో అక్కడ మేయర్ పదవిని అధిష్ఠించబోయేది ఎవరు అన్న దానిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అక్కడ జాయిన్ అవుతున్నారు. వేణు, నిజంగా ఎవరికి కూడా అక్కడ మెజారిటీ దక్కలేదు. ఇప్పుడు ఇండిపెండెంట్లు అక్కడ కింగ్ మేకర్ గా మారారు. ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతానికైతే జనాభాకు సంబంధించినటువంటి సిపిఎం ఒక సీటు గెలిచి సిపిఎం అభ్యర్థి ప్రస్తుతం కాంగ్రెస్ కే సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో జనగామ లోపల 13 వార్డుల్లో 13 వార్డుల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు, 13 వార్డు లోపల బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు గెలిచినట్లు ఇద్దరు కూడా టై అయింది. అయితే ఈ 4 ఇండిపెండెంట్లే ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నారు. మరోవైపు అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు పల్లా రాజశేఖర్ స్థానిక ఎమ్మెల్యే తన ఓటుతో కలుపుకుంటే బీఆర్ఎస్ కు 14 ఓట్లు అవుతున్నాయి. అయితే దీనికి కౌంటర్ గా ఎంపీ చామల కిరణ్ కూడా ఎక్స్ అఫీషియో ఆ పరకాల జనగామలోనే వేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగానే మళ్ళీ ఇద్దరికి కూడా చర్య సమానంగా ఓట్లు అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ యొక్క 4 ఇండిపెండెంట్లే చాలా కీలకం ఉంది. ప్రస్తుతానికి ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి అనుచర గణంతో ప్రస్తుతం అధికార పడుతున్న కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. మరొక ఇద్దరిని ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశానికి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మన్ కోసమే ఈ ఇండిపెండెంట్లు కూడా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు స్థానికంగా దాదాపుగా 13 వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ 5 ఓట్ల తేడాతో గెలుపొందారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం దాన్ని ఛాలెంజ్ చేసి మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని కోరడంతో ప్రస్తుతం 13వ వార్డు లోపల మళ్ళీ రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ రీకౌంటింగ్ లో తాను ఒక బెండల్లో దాదాపు 10 నుంచి 15 ఓట్లు అటు బీఆర్ఎస్ అభ్యర్థి వేశారంటూ కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. దీంతో 13వ వార్డుకు సంబంధించినటువంటి ఫలితాన్ని మరొకసారి హోల్లో పెట్టారు. మళ్ళీ సెకండ్ సారి రీకౌంటింగ్ తర్వాత మరొకసారి ప్రకటించే అవకాశం. ఏదేమైనా కూడా జనగామ మున్సిపాలిటీ లోపల అటు దాదాపు 17-18 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా ఇద్దరి మధ్య కూడా టై పొజిషన్ వచ్చింది. సో దీంతో ఇప్పుడైతే ఆ ఇండిపెండెంట్ 4 ఎవరైతే ఉన్నారో 4తో టచ్ లోకి వెళ్లారు అధికార పార్టీ నేతలు. దీంతో వాళ్ళంతా కూడా అటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా దాదాపుగా 8 మందిని నిన్ననే క్యాంపుకు తరలించారు. మరో బీఆర్ఎస్ క్యాంపులకు కూడా క్యాంపుకు తరలించారు. ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు స్థానికంగా లేరు, రహస్య ప్రదేశాల్లో క్యాంపుల్లో ఉన్న పరిస్థితి. ఈ 4 ఇండిపెండెంట్ల పైనే వీళ్ళంతా కూడా చైర్మన్, వైస్ చైర్మన్ డిపెండ్ అయి ఉంది. దానికి కౌంటర్ ఎక్స్ అఫీషియోగా 2 ఓట్ల ఎంపీకి అధికార పార్టీ ఓటు ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పల్లా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ 4 ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది చాలా కీలకంగా ఉంది. మరో పల్లా కూడా ఈ ఇండిపెండెంట్ సంబంధించిన అనుచర గణంతో కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ 4 భవితవ్యం అయితే ఆ యొక్క జనగామ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు 4 పైనే డిపెండ్ అయిన నేపథ్యం లోపల అధికార పక్షం వాళ్ళను తమ వైపు తిప్పుకుంటుందా, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి తన వైపు తిప్పుకుంటారా? సో వాళ్ళపైనే ఈ 4 పైనే ప్రస్తుతం జనగామ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు అయితే డిపెండ్ అయిన పరిస్థితి. సో దీనిపై
సాయంత్రం వరకు అధికారికంగా కూడా పార్టీలో చేరినట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపై అధికార పార్టీ కొంత ముందంజ వేస్తున్నా కూడా దీనిపై పల్లా కూడా కొంత ముందస్తుగానే చర్యలు చేసుకుని తెలుస్తుంది. సో ఇద్దరి మధ్య ఎవరు గెలుస్తారో, జనగామ మున్సిపాలిటీ ఎవరు కైవసం చేసుకునే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పరిస్థితి. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తానికి జనగామ మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకుంటారు, ప్రస్తుతం దీని మీద సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఎవరికి కూడా అక్కడ స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ కు 13, కాంగ్రెస్ కు 12, సిపిఎం కు 1, అలాగే ఇండిపెండెంట్లు 4 అక్కడ గెలుపొందారు. ఇప్పుడు ఇండిపెండెంట్లు ఇక్కడ కింగ్ మేకర్ గా మారారు. జనగామ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఇండిపెండెంట్ల మద్దతు తప్పనిసరి. సో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ 4 ఇండిపెండెంట్లతో టచ్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.